అయితే సంక్రాంతి ఫెస్టివల్ హైదరాబాద్లో మిస్ అయినారో గండిపేటకు వచ్చేసేయండి. సో ఏంటంటే గండిపేట కైట్ ఫెస్టివల్ గండిపేట అని చెప్పి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాడ్ పాయిజనర్. స్వాగతం సుస్వాగతం all of the people in Hyderabad Nagaram. Welcome to a music film. హే గైస్, thumbnail తో మీకు అర్థమైపోయి ఉంటుంది. సో గండిపేట కైట్ ఫెస్టివల్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ మనకి సంక్రాంతి ఫెస్టివల్ అయిపోయినప్పటి నుంచి కంటిన్యూస్గా ఒకటే మెసేజ్ వస్తుంది అనమాట. మెసేజెస్, కామెంట్స్ రిపీటెడ్గా అనమాట. సో ఏంటంటే గండిపేట కైట్ ఫెస్టివల్ గండిపేట అని చెప్పి. సో నేనేమనుకున్నా అంటే ఒక వీడియో చేసి అప్లోడ్ చేసేద్దాం కదా అందరి కోసం అని చెప్పి ఈ వీడియో షూట్ చేస్తాను. అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. సో మీకే ఇన్ఫర్మేటివ్ వీడియో ఉంటుంది అనమాట. వీడియో లైక్ మనకి టోటల్ ఇన్ఫర్మేషన్ అండ్ కొంచెం ఆ టైప్ ఉంటుంది వీడియో. సో ఎండ్ వరకు చూడండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి గండిపేట కైట్ ఫెస్టివల్ వచ్చేసి ఒక 3 to 4 weeks అవుతుంది అనమాట. ఎవ్రీ సండే అట్లా. నాకు కూడా అంత ఎగ్జాక్ట్ లేదు, ఎందుకంటే మేము వచ్చేసి ఎవ్రీ ఇయర్ ఓన్లీ January 26 పోతాం అనమాట. సో మీకు అర్థమైంది కదా, January 26 రోజు గండిపేట కైట్ ఫెస్టివల్ అనేది అవుతుంది. అండ్ నెక్స్ట్ మనకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అవుతుంది అనమాట. సో మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే సో క్రేజీ అంటే క్రేజీ ఎంజాయ్ చేయొచ్చు అక్కడికి. సో మొత్తం ఆటోలలో, కార్లలో వచ్చేసారు, స్పీకర్స్, కార్పెట్స్. సో చిన్న దావత్ లెక్కనే అవుతుంది ఆడ. మొత్తం థౌజండ్స్ ఆఫ్ కైట్స్ అనేది ఫ్లై చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఎంత ఎర్లీగా వెళ్తే అంత మంచిది అనమాట, ఎందుకంటే మంచి స్పాట్ పట్టుకోవచ్చు, మంచి లొకేషన్ పట్టుకోవచ్చు. సో మనకి మంచి పాసిబుల్ ఉండే లొకేషన్ దగ్గర మనం ఎగిరేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే అక్కడ కైట్స్ దొరుకుతాయి, మాంజలు అన్నీ దొరుకుతాయి, చెరకులు అన్నీ దొరుకుతాయి. కాకపోతే ఏంటంటే కాస్ట్ ఎక్కువ అనమాట. ఇక్కడ నుంచి అక్కడికి పక్క ఇక్కడ నుంచి తీసుకొని అక్కడ అమ్ముతున్నారు అంటే ప్రాఫిట్ కోసమే కదా, ఎందుకంటే అక్కడ మొత్తం చెరువు టైప్ ఊరు బయట ఉంటుంది. అండ్ అక్కడ మనకి ఏం దొరకవు అనమాట. సో 5 రూపీస్ ఉండే 10 to 15 రూపీస్ అవుతుంది, 20 రూపీస్ అవుతుంది, ఇంకోసారి 30 రూపీస్ కూడా అవుతుంటుంది. మీరేం చేస్తారంటే మీ దగ్గర మిగిలిపోయిన ఉంటాయి కదా, అవి తీసేసుకొని వెళ్ళిపోండి. మిగిలిపోయిన పతంగులు ఏవైతే ఉంటాయో పతంగులు తీసుకొని వెళ్ళిపోండి. మీరు టాటా ఏసీలో పోతారా, బండిల పైన పోతారా, కార్లో పోతారా, అది మీ ఇష్టం. సో మంచి గట్టిగా ఎంజాయ్ చేయాలనుకుంటే ప్రాపర్గా ప్లాన్ చేసుకోవడం అయిపోతుంది. మనం ఎట్లా అంటే ఇప్పుడు మనం నార్మల్గా దావత్కి పోతాం కదా, సో కొమరవెల్లి, యాదగిరిగుట్ట అట్లా ప్లాన్ చేసుకొని పోతాం కదా, అది కూడా అట్లనే అనుకోండి గండిపేట కూడా. అండ్ అక్కడ క్రేజీ అంటే క్రేజీ ఎంజాయ్ చేస్తారు. సో ఎవరైతే సంక్రాంతి ఫెస్టివల్ హైదరాబాద్లో మిస్ అయినారో గండిపేటకు వచ్చేసేయండి. అండ్ ఆడ క్రేజీ వైబ్స్ ఉంటాయి అసలు. సో మస్తు అంటే మస్తు అనిపిస్తుంది. స్కై మొత్తం ఇట్లా పైకి చూసే మొత్తం పతంగులే కనిపిస్తాయి. సో క్రాకర్స్ కూడా కాల్చుస్తారు అనమాట ఈవినింగ్ కాగానే. అండ్ ఈ ఫెస్టివల్ మనకి ఒక 3 to 4 weeks అట్లా కంటిన్యూ అవుతుంది అని అనుకుంటా, ఎందుకు చెప్పినారు, నాకు కూడా అంత ఐడియా లేదు. సో January 26 అయితే పక్కా అనమాట. సో మేము కూడా వస్తున్నాం, మీరు కూడా రండి సంక్రాంతి ఫెస్టివల్ హైదరాబాద్లో మిస్ అయిన వాళ్ళు. సో January 26 కామన్ హాలిడే కదా అందరికీ. సో ఎవరు కూడా మిస్ చేయకుండా. అండ్ మీకు కుదరని వాళ్ళకైతే సో మీకోసం మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుంది. సో ఎవరు మిస్ కాకండి. లైవ్ మిస్ కావద్దు అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. సో లైవ్ స్టార్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఒకవేళ లైవ్ స్టార్ట్ నోటిఫికేషన్ రాకపోయినా కూడా ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ చేస్తాను. అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ వచ్చేసి కింద బయోలో ఉంటుంది, డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ట్యాప్ చేసి చెక్ చేయండి. అండ్ చెప్పినా కదా, ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. అక్కడికి వచ్చినాక మీకు బడ్జెట్ డబుల్ అయిపోతుంది అక్కడ పోయి కొనుక్కుందాం అనుకుంటే. అండ్ చిన్న చిన్న ఫుడ్ ఐటమ్స్ అక్కడ నడిచిపోతుంది. కాకపోతే ఈ పతంగులు మెయిన్ థింగ్ కాబట్టి సో ఎక్కువ అవుతుంది అనమాట. అండ్ అన్నీ మీరే తీసుకొని వండి బగోన్లు మీరు వండుకోవాలనుకుంటే వండుకోవచ్చు, తినవచ్చు, తాగొచ్చు, ఎవ్రీథింగ్ అనమాట. నెక్స్ట్ థింగ్, ఎవరైతే బైక్స్ పైన ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళైతే మాంజాబాబిన్లు పట్టుకొని పోకండి. కొనుక్కున్నారు, ఎట్లా కొనుక్కొని పెట్టుకున్నారు కదా, సో మాంజాబాబిన్లు అయితే పట్టుకొని పోకండి. ఎందుకంటే మనం హైదరాబాద్ నుంచి గండిపేట పోయే దగ్గర ఆల్మోస్ట్ ఒక 2 to 3 చెక్ పోస్ట్స్ అట్లాంటివి ఉంటాయి. చెక్ పోస్ట్ కాదు, సో నార్మల్గా అవి చెక్ చేస్తారు. అండ్ అవి పట్టుకొని పోయినారు అనుకో, సో కన్ఫామ్ పట్టేసుకుంటారు, అయిపోతుంది మీ పని. బాబిన్లు పట్టుకొని పోకండి, చెరకులకే చుట్టుకొని పోండి కొంచెం కొంచెం. అండ్ నెక్స్ట్ బాబిన్లు ఇంట్లోనే పెట్టండి. మీరు పండుగ ఫెస్టివల్ ఎంజాయ్ చేద్దామని ఆడిపోతారు, కానీ మీకే ఫెస్టివల్ అవుతుంది, చూసుకోండి కొంచెం. అండ్ నెక్స్ట్ స్పీకర్స్ అట్లాంటివి ఉంటాయంటే సో అవి కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో స్పీకర్స్ పర్మిషన్స్ కూడా ఉంటాయి. అండ్ పెద్ద పెద్ద డీజే సెటప్లు కాదు, సో మీ కాడికి మీ సర్కిల్ ఎంజాయ్ చేసుకోవడానికి స్పీకర్స్ ఏవైతే వేసుకొని పోతారో అవి కూడా వేసుకొని పోవచ్చు. అక్కడ చాలా అంటే బ్యాండ్లు పెట్టుకుంటారు, సో పాటలు పెట్టుకుంటారు, ఇట్లా ఎక్సెట్రా డిఫరెంట్ వైబ్స్ ఉంటాయి ఆడ. సో మనం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. స్పీకర్స్ వేసుకొని పోవాలనుకుంటే అవి కూడా వేసుకొని పోవచ్చు. బ్లూటూత్ స్పీకర్స్ ఉంటాయి కదా, సో ఓన్లీ మన సర్కిల్ వరకు అండ్ వేసుకొని పోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. లేదు సో జల్దీ వెళ్ళిపోండి.
10-11 ఆ టైంకి వెళ్ళిపోండి. అండ్ మధ్యాహ్నం లంచ్ మీరు అక్కడనే వండుకుంటారు, బయట మీ ఇష్టం అది. అండ్ తిన్న తర్వాత పతంగులు అయితే గట్టిగా ఎగరడం స్టార్ట్ చేస్తారు ఈవినింగ్ టైం 3-4 అట్లా. అండ్ అవి 6 వరకు అట్లా ఎగరేస్తారు. తర్వాత కొన్ని క్రాకర్స్ వెళ్ళే వాళ్ళు ఉంటే క్రాకర్స్ వెళ్ళొస్తారు. సో ఇదనమాట. అండ్ మీకు గండిపేట దగ్గర ఎగ్జాక్ట్ లొకేషన్ తెలియకపోతే మన డిస్క్రిప్షన్లో లొకేషన్ లింక్ ఉంటుంది, వెళ్ళి చెక్ చేయండి. మన డిస్క్రిప్షన్లోనే మన ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. మీకు రేపు లైవ్ అప్డేట్ రాకపోతే ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ చేస్తే లింక్ పెడతా. సో ఇన్స్టాగ్రామ్ త్రూ వచ్చేసాను అనమాట. అండ్ దెన్ ఈ వీడియో సో లైవ్ మాత్రం మిస్ కాకండి. ఎవరైతే కుదరలేదో లైవ్ చూడండి. లైవ్ అయితే అస్సలు మిస్ కాకండి. క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 2 to 3 అవర్స్ లైవ్ అయితే చేస్తాం మనం గండిపేట నుంచి. సో లెట్స్ గో. మీకు ఇంకా డైరెక్ట్ అక్కడనే. అండ్ మన ఛానల్కి ఎవరైనా కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళే ఎక్కువ మంది చూస్తారు అనమాట. ఆల్మోస్ట్ ఒక 80-90% అన్సబ్స్క్రైబ్ వాళ్ళే ఉన్నారు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కింద కామెంట్స్లో పెట్టండి. సో సీ యూ నెక్స్ట్ వీడియో.